సిరిసిల్ల జిల్లాలో టెక్స్పోర్ట్ యూనిట్ ను ప్రారంభించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. మహిళలకు ఉపాధి కల్పించడానికి టెక్స్పోర్ట్ యూనిట్ ను ప్రారంభించింది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా 800 మంది మహిళలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు మంత్రి తుమ్మల. ట్రైనింగ్ ఇచ్చే సమయంలో ₹1000 వరకు స్టైఫండ్ ఇచ్చి ఆ తర్వాత సిరిసిల్ల టెక్స్పోర్ట్ లోనే ఉద్యోగం కల్పిస్తానన్నారు. ఉద్యోగాలు పొందిన మహిళలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజన్న సిరిసిల్ల నేత కార్మికులకు ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వము టెక్స్పోర్ట్ ఇండస్ట్రీని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళలకు దాదాపుగా 600 మంది మహిళలకు ఉద్యోగాలకు కూడా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అంటే ఇక్కడ సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి నేత కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా అయితే ప్రభుత్వం ముందడుగు వెళ్తుంది. ప్రస్తుతము నాకు అందుబాటు లోపల ఇక్కడ దీనికి సంబంధించినటువంటి హెచ్ఆర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈరోజు ఎంతమందికి చేశారు, వీళ్ళు అంటే ఎంతవరకు లబ్ధి పొందేటువంటి అవకాశం? ఈరోజు మనము వేదికను ఉద్దేశించి 25 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చామండి. 25 మంది మాత్రమే కాకుండా మన దగ్గర ఆల్రెడీ 460 మంది అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి, మనకు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఈ వేదికను ఉద్దేశించి 25 మందికి మనం అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చామండి. సో మనకి ఇంకా నేను ఈ వేదికను ఉద్దేశించి నేను చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని మహిళలందరికీ కోరుకునేది ఏంటంటే, మీరు ఎవరైతే మీరు చదువుకోకున్నా పర్లేదు 18 సంవత్సరాలు ఎవరైతే నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ ఒకసారి వచ్చి మన పరిశ్రమని ఒకసారి మీరు రండి, ఒకసారి విజిట్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ట్రైనింగ్ సెంటర్కి వచ్చి మేము అందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము. 45 డేస్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది మన దగ్గర. ఆ 45 డేస్ ట్రైనింగ్ పీరియడ్లో భాగంగా వాళ్ళకి మేము స్టైఫండ్ కూడా ఇస్తాము. ఆ 45 డేస్లో వాళ్ళు ఇంతకుముందు వాళ్ళకి అనుభవం లేకపోయినా పర్లేదు, మేము వాళ్ళకి 3 డేస్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక గార్మెంట్ కంప్లీట్గా కుట్టేంత వరకు మేము ట్రైనింగ్ ఇస్తామండి. 45 డేస్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన మరణాంతరం వాళ్ళని దాని నెక్స్ట్ డే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వాళ్ళని ఆన్ రోల్ తీసుకొచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వాళ్ళకి మేము సాలరీ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ అంటే ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఈ మహిళలకు ఎంత నెలసరికి ఎంత జీతం వస్తుంది? ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళకి 9,500 నుంచి 9,800 వరకు వాళ్ళ చేస్తున్న పనిని బట్టి వాళ్ళకి సాలరీ ఉందండి. ఒక సాలరీ మాత్రమే కాకుండా వాళ్ళకి ఈఎస్ఐ, మెడికల్ ఫెసిలిటీ సౌకర్యం అండ్ పిఎఫ్ అండ్ బోనస్, గ్రాట్యుటీ అండ్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 6 సంవత్సరాల లోపు క్రిచ్ ఫెసిలిటీ అండ్ క్యాంటీన్ ఫెసిలిటీ అండ్ మెడికల్ ఫెసిలిటీ అండ్ మనకు ఎంబీబీఎస్ లేడీ డాక్టరు అండ్ ఒక నర్సు ఫుల్ టైం వాళ్ళకి వర్క్ చేసుకున్నంత వరకు వాళ్ళకి అవైలబుల్గా ఉంటారండి. చెప్పండి అమ్మా, ఇవాళ మీరు నియామక పత్రం తీసుకున్నారు అంటే ఎట్లా అనిపిస్తుంది? నా పేరు అనురాధ, మేము గొల్లపల్లి నుండి వస్తున్నాము. ఇక్కడ టెక్స్పోర్ట్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. 45 డేస్ ఈ రోజుకు అయిపోయింది. నేను అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు అనేకులు కూడా వస్తున్నారు, వారికి కూడా పని కల్పించిన ఈ హెచ్ఆర్ మేనేజర్ గారికి, జిఎం గారికి, ఇంకా అనేక సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. ఈ కంపెనీ ఇంకా అభివృద్ధి చెందాలని, అనేకులు రావాలని, అనేకులు నేర్చుకొని ఈ విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మరి జీతంతో పాటు మాకు బోనస్ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, హెల్త్ కార్డు ఉంటుంది, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇలాంటి అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ముఖ్యంగా అంటే గత నెల రోజుల నుంచి కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఇలా నియామక పత్రం మంత్రుల ద్వారా అందుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. నా పేరు అనుష, మాది రాజన్నపేట నుంచి వస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా జిఎం వాళ్ళకు కూడా అందరు బాగానే నేర్పిస్తున్నారు, స్ట్రెస్ లేకుండా బాగానే ఉంది, మంచిగా కుడుతున్నాము. మా జిఎం సార్ పేరు సుబ్బారావు గారు. మా మేనేజ్మెంట్ వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇంట్లో ఉండి వితౌట్ వర్క్ లేకుండా మేము ఇన్ని రోజులు ఉన్నాం. ఇప్పుడు క్వాలిఫై అయిన అన్క్వాలిఫైడ్ మెంబర్స్ కూడా ఉన్నారు. అందరికీ కూడా పని ఉంది, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ప్రభుత్వం మీ ముందుకే వచ్చింది, ఉపాధి కల్పిస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. మాకు ఒక అవకాశం, మా కాళ్ళ మీద మేము నిలబడే అర్హతను మేము పొందగలుగుతున్నామని అనిపిస్తుంది. మేము మా చేతుల మీద చిన్న చిన్న వస్తువులకైనా మగవాళ్ళని అడగాలని అనుకుంటున్నాం అనే దాని లేకుండా మా చేతుల మీద సంపాదించిన దాంతో మేము చేసుకోవడం మాకు హ్యాపీగా ఉంది. ఈ టెక్స్పోర్ట్ ఇండస్ట్రీకి అందరూ రావాలి, అందరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, అంటే ఎంత మంది వరకు కూడా ఇక్కడ ఉపాధి ఇచ్చేటువంటి అవకాశం ఉంది? 2000 మెంబర్స్ వరకు ఉపాధి వచ్చే అవకాశం ఉన్నది. ఆల్రెడీ మేము 600 మెంబర్స్ వరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాము, వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. సో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంత స్థాయికి వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది మా మేనేజ్మెంట్ తరఫున.
ఇది మొత్తానికైతే ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి 600 మందికి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు మంత్రుల చేతి మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇంకా 1000 మంది వరకు కూడా ఇక్కడ ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అయితే సంస్థ యొక్క ప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, సిరిసిల్ల నుండి.